రేయ్, ఇక్కడేం చేస్తున్నావు? హాయ్ రా కార్తిక్. హాయ్. నేను జాగింగ్ చేసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఓకేరా, బాయ్. ఈ ఎండలో జాగింగా? తొందర రారా బాబు, మీతో పని ఉంది. ఏడు ఇక్కడే ఉంటాన్నాడే, అదేంటి వెళ్ళిపోయాడా? నాతో పని ఉందన్నాడు. నాకు ఇక్కడే ఉండాలి, టైంకి ఫోన్ కూడా తెలియదే. ఏమో మరి, సర్లే వెళ్ళిపోదాం. ఎక్కడా? అరే నేను ఇప్పుడే టీ బండి దగ్గరికి వచ్చాను రా. ఇంకేంసేపు పడుతుంది? తొందరగా రమ్మన్నా కదరా నిన్ను. సరే సరే, ఓ 5 minutes, 3:20 వరకు వచ్చేసి. ఓకే ఓకే, రైట్. హాయ్రా, దా. అదే ఈ రూట్లో వెళ్తున్నా, నువ్వు ఫోన్ చేసావు, ఇంకా రమ్మంటే ఇక్కడికి వచ్చేసాను. మూవీస్ కావాలరా? మరి నా దగ్గర అంటే పాత సినిమాలు ఉన్నాయి, మరి కొత్త ఏం లేవు. ఓకే సరే మరి నేను వేసుకొని రేపు తెచ్చేసే ప్రాబ్లం లేదు. ఓకే. ఓకే రేపు ఇస్తాం. ప్రాబ్లం ఏం లేదు. సరే సరే, ఫైన్. సరే మరి, ఓకే ఏమనుకోకు, లేట్ అవుతుంది, బాయ్. ఓకే ఓకే. ఓకే ఓకే. చా, ఇదేంటి పెన్డ్రైవ్ కనిపించట్లేదు? ఇక్కడుంది, కింద పడింది ఏంటి? అదేంటి ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ పడింది. అదేంటబ్బా ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడ పోతుంది? ఏంటి ఎవరు తీశారు?
ఇది ఎక్కడిది పెన్ డ్రైవ్? వాడు ఇచ్చిన పెన్ డ్రైవ్ లైట్ కలర్ది కదా. అదేంటి సతీష్ గారి పేరు మీద? వాడిచ్చిన లైట్ కలర్ పెన్ డ్రైవ్ కదా. ఈ పెన్ డ్రైవ్ వాడి పేరు మీద ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. నేను ఇక్కడ పెట్టిన పెన్ డ్రైవ్ లైట్ కలర్ది కదా. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది, నాకేదో జరుగుతుంది. ఇది అది కాదు, ముమ్మాటికి ఆ పెన్ డ్రైవ్ కాదు. అదేలా సాధ్యం? సంథింగ్ ఈజ్ రాంగ్. సో నేను చెప్పింది అర్థమవుతుంది కదా. అక్కడ వాడు, అక్కడ వీడు, ఇద్దరిలో ఎవరు గెలిస్తే అంటే ఇద్దరికి కమాండ్ ఉండాలి ప్లేస్ మీద. వాడు గెలిచి వాడితో మాత్రం ఈ ప్లేస్ వదిలేస్తే కాదు. సో ఇక్కడ అక్కడ రెండు మీద కమాండ్ ఉండాలి. అర్థమవుతుంది కదా. హే ఏంట్రా అంత దమ్ముతీస్తున్నావు? అమ్మ మాట్లాడము. అమ్మ నీకే కదా అమ్మ మాట్లాడవు. అమ్మ మాట్లాడమ్మా. నేను కాపాడుకుంటున్నామ్మా. అమ్మ మాట్లాడమ్మా. అమ్మ ఏం కదమ్మా, మాట్లాడమ్మా. హలో, ఫైనాన్స్ నుంచా? చెప్పండి సార్. ఈసారి కడతాను సార్. ఎలాగైనా కట్టలేదు సార్. లాస్ట్ మంత్ అది శాలరీ ప్రాబ్లం అయింది సార్. ఈ మంత్ ఎలాగైనా కట్టేస్తాను సార్. ఎవరిని పంపించదు సార్. ఈసారి కడతాను సార్ ఎలాగైనా. ఓకే సార్. అది లాస్ట్ మంత్ ఈఎంఐ ఒకటి పెండింగ్ ఉంది సార్, అంతే. ఓకే సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. స్వామి, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? పూర్వజన్మలో ఏదైనా క్షమించడానికి తప్పు చేశానా? నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఆ పాపం ఈ జన్మలో ఇలా వెంటాడుతుందా? స్వామి, దీనికి మీరే ఏదో ఒక పరిష్కారం చూపించాలి స్వామి. నేనేం చేయలేకపోతున్నాను స్వామి.
ఏ పని చేసినా కానీ నా కర్మే నాకు అడ్డవుతుంది స్వామి. మీరే చూపించాలి స్వామి. నా పరిస్థితి ఏం బాగాలేదు స్వామి. స్వామి, నా పూర్వజన్మలో ఒకవేళ తప్పు చేసుంటే ఆ తప్పు క్షమించరాంది అయితే నన్ను చంపేయండి స్వామి, లేదా ఒక మార్గం చూపించండి స్వామి. ఆ తప్పును దిద్దుకునే ఒక మార్గం చూపించండి స్వామి. ఓం శాంతి. ఓం శాంతి. అసలు ఇంత డిస్టర్బెన్స్కి కారణం నా మనస్సుని ప్రశాంతంగా ఉంచకపోవడమే. రకరకాల భయాలతో నా మనసు కుంగిపోవడం వల్లే. ఇక ఇవన్నీ తీసేయాలి, నా మనసుని ప్రశాంతంగా ఉంచాలి. ఎస్, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, మే 6th జాగింగ్ చేస్తుంటే వాడిని చూశాను. కానీ మే 7th జాగింగ్ చేసిన తర్వాత వాడిని వెతికాను. బహుశా సేమ్ డ్రెస్ వేసుకోవడం వల్ల అనుకుంటా. ఆ పెన్ డ్రైవ్ విషయంలో హయ్యర్ వాట్ లైట్ని బాగా దగ్గర నుంచి చూడడం వల్ల అనుకుంటాను. సతీష్ గారు ఇచ్చిన డార్క్ కలర్ పెన్ డ్రైవ్ కూడా నాకు లైట్ కలర్లో కనిపించింది. అనవసరమైన భయాలతో మనసులో ఉండకపోవడం వల్ల వాడితో మాట్లాడుతున్నప్పుడు దమ్ము రావడం, అమ్మకి ఏదో జరిగినట్టు కల రావడం, వీటన్నిటికీ కారణం నా మనసుని ప్రశాంతంగా ఉంచకపోవడం వల్లే. మన కర్మఫలాలు ఎలా ఉన్నా మనస్సుని ఆధీనంలో పెట్టుకుంటే చాలు, ఈ లైఫ్ని ఈదగలం. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ.